హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. కోడిగుడ్డుతో మేక మెదడు ఫ్రై అసలు నీచు వాసనే లేకుండా సింపుల్గా టేస్ట్ అదిరిపోయేలాగా ప్రిపేర్ చేశాను, చూసేయండి. ముందుగా మేక మెదడుని తీసుకొని శుభ్రంగా ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలి. అందులో ఎర్రగా బ్లడ్తో నరాల్లాగా ఉంటాయి, వాటిని శుభ్రం చేసుకొని ఈ విధంగా స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులో పెద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అందులో పసుపు ఇంకా ఉప్పు వేసి చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ నీళ్ళని మరగపెట్టుకోవాలి. నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత అందులో మనం శుభ్రం చేసుకున్న మెదడుని వేసుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి. కంగారు లేకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీడియోలో చూపిస్తున్నట్లు మెదడుని ఉడికిస్తే చక్కగా ఉడికిపోయి గట్టిగా అయిపోతుందన్నమాట. ఈ విధంగా మనం కుక్ చేసుకునే ముందు పసుపు ఉప్పు నీళ్ళల్లో ఉడకపెట్టుకుంటే నీచు వాసన ఉండదు, అలానే కుక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కొంతమంది పిల్లలు అయితే దీన్ని ఇష్టపడరు, బట్ నేను కుక్ చేసినట్టు కనుక కుక్ చేసి పెడితే ఎగ్ బుర్జీ అనుకుని తినేస్తారు. సో ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్రై కోసం ప్రిపేర్ చేసుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీరను కూడా ఆనియన్స్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఒకసారి ఆనియన్స్ అని చూస్తే మీకు అర్థమవుతుంది, చక్కగా కుక్ అయిపోయాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. ఇలా కుక్ అయిన తర్వాత అన్నీ ఒకసారి కలుపుకొని ఇందులో లవంగాలు ఎక్కువ అవసరం లేదు, ఒక రెండు మూడు లవంగాలు వేసుకొని అలానే రెండు చిన్నగా ముక్కలు చేసుకొని దాల్చిన చెక్క కూడా వేసుకొని సరిపడినంత కారం, కొంచెం ఉప్పు ఇంకా పసుపు ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 ఎగ్స్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఎగ్ వేసిన తర్వాత మనం ఎగ్ బుర్జీకి ఏ విధంగా అయితే కలిపేసుకుంటామో అలా ఎగ్ మొత్తాన్ని కలిపేసుకోవాలి ఆనియన్స్లో. చక్కగా ఎగ్ అయితే 70% కుక్ అయిన తర్వాత ముందుగా మనం నీళ్ళల్లో కుక్ చేసి పెట్టుకున్న మేక మెదడుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మేక మెదడు కూడా వేసిన తర్వాత మొత్తం స్పూన్తో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఒక 4 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అంతే, 4 నుంచి 5 నిమిషాల తర్వాత చక్కగా కుక్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. కావాలంటే చివరగా మరొకసారి కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గా ఎగ్తో మేక మెదడు ఫ్రై ఎలా చేశాను. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అలానే రెసిపీ నచ్చినట్లయితే కనుక వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ని ఇంకెవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ అలానే మంచి వ్లాగ్స్తో మీ ముందుంటాను. మీకు ఇష్టమైన నాన్ వెజ్ రెసిపీ ఏంటో కమెంట్ బాక్స్లో వెంటనే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను అదే రెసిపీని ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చెక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్లో పోస్ట్